నుంచి నీ బ్రెయిన్ ని బానిస మెంటాలిటీ చేసిర్రు. ఈ బానిస మైండ్ సెట్ నుంచి బయటకు రాలేకపోతున్నాడు వీడు గాడిద కొడుకు. వెరీ అన్ఫార్చునేట్. అన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మన వాళ్ళకి సిగ్గులేదు. కరెక్ట్. మనం ఇంట్లో జరిగేది కూడా వాడు మన కాదు. ఒక టైం మంచిగుంటుందంట, ఒక టైం మంచిగుంటుందంట. నేను ఫలానా టైం కూర్చోబోయాలంటే వాని పర్మిషన్ తీసుకోవాలి, పంచాంగం చూడాలి. అట్లా ఉంటుందో ఎక్కడైనా? మళ్ళీ వానికి రోగం వస్తే డాక్టర్ దగ్గర పోతాడు, వాడు నా రోగం తగ్గిస్తా అంటాడు. ఏంది పంచాంగం కాన్సెప్ట్ ఏంది? నేను ఏం చేసినా వాడిని తెలవాలి అంతే. నేను కారు కొనుక్కున్నా తెలవాలి, నేను ఇల్లు కట్టుకున్నా తెలవాలి, నేను ఉచ్చబోసినా తెలవాలి, నా ఇంట్లో పెళ్లి అయినా తెలవాలి, నా ఇంట్లో ఎవరు చచ్చిపోయినా తెలవాలి. ఈ సిచ్యువేషన్ వాడిని తెలిస్తే దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. నీకు లేని భయాన్ని క్రియేట్ చేసి ఈ భయాన్ని తన క్యాష్గా మార్చుకుంటాడు. భయపెట్టించి ఇగో ఇది చేయి, ఇగో ఈ పూజ చేయి, లేకపోతే ఇది చేయి, ఇది చేస్తే లేకపోతే నీకు ఇది మంచి